ప్రభా నీ స్వారూప్యంలోకి నన్ను మార్చయ్యా. దేవా నీ గుణగణాలు నాకు దయచే. యేసు ప్రభా నువ్వు ఎంత శ్రమ అనుభవించా, నేను కూడా అలాగా శ్రమ అనుభవించే కృపను శక్తిని నాకు దయచే. అట్లా లేదు. దేవా నా నొప్పి చూసావా, దేవా వారు అన్న మాటలు విన్నావా, దేవా ఏంటి ప్రభా నాకు ఈ నొప్పి, దేవా నాకు అవ్వట్లేదు అయ్యా, నాది నాది నా. గమనించినట్లయితే మన ప్రార్థనలంతా కూడా నా నా నొప్పి, నా బాధ, నా సమస్య, నా కష్టము నాదే. దేవా నువ్వు ఎలాగ ఎండ్యూర్ చేస్తావు, ఎలాగ ఓర్చుకొని ఎలాగ పర్సివియర్ చేస్తావో నాకు నేర్పించి ప్రభా. దేవా ఎలాగ ఈ లోకలు నువ్వు ఇంతగా తట్టుకొని ముందుకు వెళ్ళాలి నాకు అలాగ నేర్పించవా. Give me, Lord. Thank you for the suffering, Lord. Thank you for the pain, Lord. Thank you that you're teaching me something has become very rare. ఈరోజు విశ్వాసుల క్రైస్తవుల సంఘాల్లో కూడా you are the most important. You are valued and that is why Christ came. I'm not denying that. But అదే పెట్టుకొని ఏ విమెన్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళినా అంట ఒకటే వినపడుతుందంట. మెన్స్ కాన్ఫరెన్స్ విమెన్స్ కాన్ఫరెన్స్లో తేడా ఉంటుందంట. ఏంటంటే మెన్స్ కాన్ఫరెన్స్లో నీ అంత భ్రష్టుడు లేదు అని చెప్తారంట, నీ అంత ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో లేరు అన్నట్టు చెప్తారంట. విమెన్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళిన వెంటనే యు ఆర్ సో వాల్యుబుల్, యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ సచ్ అ ఫ్లవర్, యూ స్మెల్ సో అని ఇట్లాంటివే చెప్తూ ఉంటారంట. అంటే ఇట్స్ ఆల్ అబౌట్, ఎందుకంటే విమెన్స్ ఇమోషన్స్ కదా, భావోద్వేగాలు ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి విమెన్స్కి అట్లా అంటే చాలే, నాకు నా భర్తదే నుండి ఎలాగో రావట్లేదు, ఇట్లయినా వస్తుంది. నా ఫ్యామిలీదే నుండి ఎలాగో రావట్లేదు, ఎందుకంటే పొద్దున్న లేసిందే అమ్మ నోటి మాటలు ఉండి తీయనైన మాటలు ఉండవు కానీ తిట్లుంటాయి. ఎక్కడ వినం కదా, ఇక్కడ విందాంలే అని. ఫీల్ గుడ్ క్రిస్టియానిటీ, ఫీల్ గుడ్ లైఫ్. No, we have to come out of this. That is why I don't know, I was prompted to preach because I'm preaching to myself as well as మీకు ఎంత అవసరమో నాకు అంత అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పడిపోయిన ఆదాము స్వభావము మనలో ఉంది. ఈరోజు డోంట్ ఆల్వేస్ లుక్ ఫర్ వాట్ మేక్స్ యూ ఫీల్ గుడ్. మనం అందరం ఏంటంట క్రీస్తు సైనికులము. ఏది కమెంట్లో ఉన్నవారు లైవ్లో చూస్తున్నవారు చెప్తారా అండి? వీఆర్ క్రైస్ట్ వారియర్స్. వారియర్స్ ఆర్ నాట్ మెంట్ టు ఫీల్ గుడ్. వారియర్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ట్రైనింగ్. ఎప్పుడు చూసినా తరబీదు, ఎప్పుడు చూసినా కష్టం, ఎప్పుడు చూసినా ఎక్కడి నుండి పోరాటం వస్తుందో సిద్ధపడి ఉండు, రెడీగా ఉండు. పొద్దునలే నీ దేహాన్ని అదుపులో పెట్టుకో. పుట్ యువర్ బాడీ అండర్ యువర్ కంట్రోల్, పుట్ యువర్ మైండ్ అండర్ యువర్ కంట్రోల్ అని ఉంటుందంట. అందుకనే పౌలు అంటాడు, ఇదిగో మనము క్రీస్తు సైనికులము. ఈ లోకపు సైనికులు ఏదో ఫినిష్ లైన్ కోసం, ఏదో రివార్డ్ కోసం, బహుమానం కోసం పరిగెత్తుతారు, కానీ మనం అట్లాగా కాదు అని అంటాడు కదా. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకుందామండి. ఎఫీసీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము తెలుగులో ఒకటే లైన్లో రాసి ముగించారు, కానీ ఇంగ్లీష్లో ఈ మాట నన్ను ఎంతో పట్టుకుంది. నిన్న కూడా ఐ వాజ్ మెడిటేటింగ్ ఆన్ దిస్ వర్డ్. ఎఫిషియన్స్ 5:2లో వాక్ కంటిన్యూలీ ఇన్ లవ్. నేను యాంప్లిఫైడ్ వర్జన్ చదువుతానండి ఎక్కువ. యాంప్లిఫైడ్ వర్జన్ ఎందుకంటే దాంట్లో ప్రతి మాటకి వివరణ ఉంటుంది. వాక్ కంటిన్యూ ఇన్ లవ్ అని అంటే, కంటిన్యూలీ ఇన్ లవ్ అంటే మళ్ళీ దాంట్లో బ్రాకెట్లో మీనింగ్ ఉంటుంది. దట్ ఈస్ వాల్యూ వన్ అనదర్, ప్రాక్టీస్ ఎంపతి, కంపాషన్, అన్సెల్ఫిష్లీ సీకింగ్ ద బెస్ట్ ఫర్ అదర్స్ అంట. ఏంటది? వాల్యూ అనదర్, ఎంపతి, కంపాషన్, అన్సెల్ఫిష్లీ సీకింగ్ ద బెస్ట్ ఫర్ అదర్స్, జస్ట్ యాజ్ క్రైస్ట్ ఆల్సో లవ్డ్ యూ. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు మొదట్లో ఆదాంని ఒక్కడిగా వదిలేయచ్చు, కానీ దేవుడు అలాగ వదిలేయలేదు. ఎందుకంటే ఆదాం ఒక్కడనే చేస్తుంటే ఆ సర్కిల్లో ఉండాల్సి వచ్చేది, అంత ఆయనదే అన్నట్టు. కానీ దేవుడు అన్నాడు, ఇదిగో హవ్వను కూడా క్రియేట్ చేస్తాడు. ఇదిగో మీరు ఇద్దరు కలిసి చేయాలి, ముందుకు వెళ్ళాలని. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము యేసు అన్నాడు ఇట్లా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్పాడండి. నేను గత వారంలో కూడా చెప్పాను, ద బెస్ట్ రోల్ మోడల్ ఫర్ అస్ ఇస్ నో వన్ ఎక్సెప్ట్ జీసస్. క్రీస్తు ఒక్కడు పరిపూర్ణుడండి. అనుకొని చూడండి, యేసుప్రభు అంత నొప్పిలో, అంత బాధలో, హీ వాజ్ థింకింగ్ అబౌట్ అదర్స్ వైల్ ఆన్ ద క్రాస్.
సెల్ఫ్ సెంటర్డ్ అంటారా, సెల్ఫిష్ అంటారా, ఈగోయిస్టిక్ అంటారా, ప్రౌడ్ అంటారా? నాట్ ఎట్ ఆల్. వెన్ హీ వాజ్ ఆన్ ద క్రాస్, ఆ సిలువ పైన నొప్పితో వేలాడుతున్నప్పుడు, ఆ చేతిలో గాయము, కాళ్ళలో గాయము, దెబ్బలు, ముళ్ళ కిరీటము, ఆకలి, దప్పిక, వీటన్నిటిలో మనం ఏమంటాము? ఇంక చేసింది చాలు, వీళ్ళకి ఇంతకంటే ఏం చేయాలి, నేను చేసింది చాలు అంటారు. కానీ యేసుప్రభు ఏం చేస్తాడు తెలుసా? అంత నొప్పిలో, అంత వేదనలో హీ వాజ్ సెల్ఫ్లెస్, థింకింగ్, దేవా వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదయ్యా, వీరికి క్షమించు ప్రభా, దయచేసి వీరు చేస్తున్న దీనికి వారికి డోంట్ గివ్ దెమ్ వాట్ దే డిజర్వ్ లార్డ్, ఫర్గివ్ దెమ్ లార్డ్, ఫర్ దే డు నాట్ నో వాట్ దే డూయింగ్ లార్డ్. ఈరోజు మీ నొప్పిలో, మీ బాధలో, మిమ్మల్ని బాధ పెట్టిన వారికి, మీకు నొప్పి కలిగించిన వారిని, ఆ నొప్పిలో, ఆ వేదనలో ఈ ప్రార్థన చేయగలుగుతారా? లేదు. ఆ శత్రువుని, దేవా నువ్వేం చేస్తావు చేయ, నా తలని ఇప్పుడే పైకెత్తు, నా తలని ఇప్పుడే పైకెత్తి వాళ్ళందరికీ యూ ప్రూవ్ లార్డ్, యూ ప్రూవ్. లేకపోతే దేవుడు చేయలేదు అనుకోండి, మనం అనుకున్న సమయంలో మనమే ప్రూవ్ చేసేసుకుంటాం. ఏంటి? ఎక్కడికో మంచి స్థలాలకి వెళ్ళినట్టు, దాంట్లో ఫోటోలు దిగి, దాంట్లో ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్, ఐ గాట్ ద బెస్ట్ జాబ్, ఐ గాట్ ద బెస్ట్ కార్. వీ ట్రై టు ప్రూవ్ సంథింగ్ టు సంబడి కదా. మన జీవితాలు దేవుడు చేయట్లేదు కదా, నేను చేసేసుకుంటా. వీ ట్రై టు టేక్ ద మ్యాటర్ ఇన్ టు అవర్ ఓన్ హ్యాండ్స్, ట్రైంగ్ టు ప్రూవ్ టు అవర్ ఎనిమీస్. బట్ గాడ్ ఈస్ సేయింగ్ హియర్, జీసస్ హిజ్ ఎనిమీస్. ఆ నొప్పిలో ఎవరైతే ఆయనకి నొప్పి కలిగించారో, ఎవరైతే ఆయనని బాధ పెట్టారో, వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు. ఓపిక లేదండి, ప్రతి మాట మాట్లాడాలంటే ఎంత శక్తి అవసరమో. కానీ ఆ నొప్పిలో, వేదనలో దేవుడు అంటున్నాడు, ప్రభా వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు అయ్యా, క్షమించి. అండ్ అదే రీతిగా వారి తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. ఇదిగో యోహాను నీ తల్లి, తను చూసుకో అని చెప్తున్నాడు. ఈరోజు ఎంతమంది అండి, వి రియలీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. మన వేదనలో, మన కష్టంలో, డబ్బు లేని సమయంలో మీరు ఎవరికైనా సాయం చేయగలుగుతారా? డబ్బు లేని సమయంలో నాకే లేదు నేనేమేమంటావు, నాకే ఒప్పుకోలేదు నేనేం చేయమంటావు, నాకే లేదు నేనేం చేయమంటావు అని ఈ మాటలు ఎక్కువైపోతుంది. కానీ మీకు లేని పరిస్థితుల్లో మీరు you think that you're not capable, but can you still do? I trust this is going to be of some help to you. నీకు ఏదో ఒక రీతిగా ఇది సహాయపడుతుందని నమ్ముతున్నాను. కెన్ యూ హెల్ప్ సంబడి? కెన్ యూ షేర్ వన్ బైబిల్ వర్స్? కెన్ యూ షేర్ వన్ థింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ దట్ యు థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్? ఇదిగో నాకు లేదు, నాకు కష్టంగా ఉంది, నాకే ఎట్లుంది, కానీ ఐ స్టిల్. నిజంగా అట్లాంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. దట్ ఈస్ క్రైస్ట్ లైక్. ఈవెన్ దో యూ డు నాట్. అన్నీ ఉన్నప్పుడు ఇవ్వటంలో గొప్పేం లేదుగా. ఏమీ లేనప్పుడు, మీరే కష్టంలో ఉన్నప్పుడు, మీరే బాధలో, సారెపాత విధవరాలు, ఆవిడకి లేనప్పుడు షీ స్టిల్ గేవ్. అండ్ దట్ ఈస్ వై షీ సా ద బ్లెస్సింగ్. ద సెల్ఫ్లెస్నెస్, నాట్ సెల్ఫ్ సెంటర్డ్నెస్. సెల్ఫ్ సెంటర్డ్, నాకు పిల్లల్ని, ఈరోజు మా పిల్లల్ని అంతే, నేను ఇస్తే మరి నాకు అని అడుగుతారు. ద ఓన్లీ క్వశ్చన్, దెన్ వాట్ అబౌట్ మీ, వాట్ అబౌట్ మీ, వాట్ అబౌట్ మీ? వీ ఆల్వేస్ థింక్ వాట్ అబౌట్ మీ, ఫర్ మీ. అప్రిసియేషన్, రికగ్నిషన్, వాట్ అబౌట్ మీ? అందరిని గుర్తించాను, నన్ను గుర్తించలే, వాట్ అబౌట్ మీ? అందరినీ మెచ్చుకున్నాను, నన్ను మెచ్చుకోలే, వాట్ అబౌట్ మీ? గాడ్ ఈస్ సెయింగ్ క్రూసిఫై యువర్ ఫ్లెష్. హల్లెలూయా. క్రూసిఫై యువర్ ఫ్లెష్.